హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య సద్విక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మహాగ్రంథమైన మహాభాగవతం గురించి తెలుసుకుందాం. ఇందులో మానవ జీవన శైలి ఎలా ఉండాలి, అలాగే ధర్మం గతి తప్పినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు తాను ఎలా అవతరిస్తాడు అని తెలుసుకుందాం. ముందుగా మనం శ్రీకృష్ణ అవతారం గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు ప్రపంచమంతా నిజానికి దానవులే అయిన క్షత్రియులమని చెప్పుకునే పలువురు రాజులు ఉండేవారు. వారి అనవసరమైన సైనిక బలభారంతో భూదేవి కృంగిపోయింది. ఆ సమయంలో ప్రపంచమంతా కల్లోలితం కాగా అసురీ రాజుల వలన తనకు కలిగిన కష్టాలు చెప్పుకోవడానికి భూదేవి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళింది. భూదేవి ఘోరోపాన్ని దాల్చి కన్నీటితో బ్రహ్మ ముందు నిలిచింది. ఆమె నిస్సహాయురాలిగా రోదిస్తూ అతని కరుణ కోరింది. భూలోక కల్లోల పరిస్థితిని ఆమె తెలియచేయగా విని బ్రహ్మదేవుడు మిక్కిలి కలత చెందినవాడై విష్ణు భగవానుణ్ణి నివసించే క్షీరసాగరానికి వెంటనే బయలుదేరాడు. శివాది దేవతలు, భూదేవి కూడా బ్రహ్మ వెంట వెళ్ళారు. క్షీరసాగ తీరాన్ని చేరిన బ్రహ్మ దివ్య వరాహ రూపంలో పూర్వం ధరణిని కాపాడినట్లు విష్ణువు స్తుతించడం మొదలుపెట్టాడు. వేద మంత్రాలతో పురుష సూక్తమనే ఒక ప్రత్యేకమైన స్తోత్రం ఉన్నది. సాధారణంగా దేవతలు పురుష సూక్త ఉచ్చారణ ద్వారానే దేవాది దేవుడైన విష్ణువుని స్తుతిస్తారు. ప్రతి లోకం యొక్క ఆదిష్ట దేవత తన లోకంలో ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఈ విశ్వాన్ని ప్రభువైన బ్రహ్మదేవుణ్ణి దర్శించమని ఇచ్చట అర్థమవుతుంది. ఇక బ్రహ్మదేవుడు ప్రత్యక్షముగా దర్శించడం కాకుండా క్షీరసాగర తీరంలో నిలిచిన దేవాది దేవుడైన విష్ణువును ఆశ్రయించగలుగుతాడు. ఈ విశ్వంలో శ్వేతదీపం అనే లోకం ఒకటి ఉన్నది. ఈ లోకంలో క్షీరసాగరం ఉన్నది. ఈ లోకంలో ఉప్పు సముద్రం ఉన్నట్లుగానే ఇతర లోకాలలో నానా రకములైన సముద్రాలు ఉన్నాయి. వేద వాయిజ్ఞము ద్వారా తెలుస్తుంది. క్షీరసాగరం ఒకచోట, తైల సముద్రం మరొక చోట, సూరా సముద్రం ఇంకొక చోట, నానా రకములైన ద్రవములు కల సముద్రాలు అన్యత్రా ఆ విధంగానే ఉన్నాయి. దేవాది దేవుడైన క్షీరోదక సాయి విష్ణువు ప్రసన్నుణ్ణి చేయడానికి దేవతలు చేసే స్తుత్యే పురుష సూక్తము. క్షీరసాగరంలో శయనించడి కారణంగానే ఆ దేవాది దేవుడు క్షీరోదక సాయి విష్ణువునని పిలుస్తారు. దేవదేవుణ్ణి ఈ రూపం నుండియే ఈ విశ్వమందలి అన్ని అవతారాలు ప్రకటితమవుతాయి. దేవతలందరూ పురుష సూక్తముతో దేవాది దేవుణ్ణి స్తుతించిన పిమ్మట దానికి సమాధానం రాలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆసీనుడై ధ్యానముగ్గుడు కాగా అతనికి విష్ణు భగవాను నుండి సందేశం వినిపించింది. తరువాత అతడు ఆ సందేశాన్ని దేవతలకు వినిపించాడు. వేద జ్ఞానాన్ని పొందే పద్ధతి ఇదే. వేద జ్ఞానాన్ని బ్రహ్మదేవుడు మొదట దేవాది దేవుడి నుండి హృదయంలో పొందుపరిచాడు. ఈ విషయాన్నే శ్రీమద్ భాగవత ఆరంభంలో తెలియజేశారు. దివ్యమైన వేద జ్ఞానము బ్రహ్మదేవునికి హృదయంలో తెలియజేయబడింది అని చెప్పబడుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా విష్ణు భగవాను నుండి సందేశాన్ని కేవలం బ్రహ్మదేవుడే తెలుసుకోగలిగాడు. తరువాత తక్షణ కర్తవ్యం కొరకు దానిని అతడు దేవతలకు తెలియజేశాడు. ఆ సందేశం ఈ విధంగా ఉన్నది. దేవాది దేవుడు తన పరమశక్తులతో పాటు అతి త్వరలోనే ధరణిపై అవతరించబోతున్నాడు. దాన సంహారము, భక్త రక్షణయే తన కర్తవ్యముగా పూర్తి చేయడానికి అతడు భూమిపై ఉన్నంత వరకు అతనికి సహాయంగా దేవతలు కూడా అక్కడే ఉండాలి. దేవతలందరూ శీఘ్రమే యదువంశంలో జన్మించాలి. కొంతకాలానికి అదే వంశంలో దేవాది దేవుడు ఆవిర్భవించనున్నాడు. స్వయం భగవానుడైన శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా వసుదేవ తనయునిగా ప్రకటితం కానున్నాడు. అతని ఆవిర్భావానికి ముందే దేవతలు తమ పత్నులతో పాటు ఈ ప్రపంచంలోని పుణ్యవంశంలో జన్మించి భగవత్ కార్యంలో తోడ్పడాలి అని బ్రహ్మదేవుడు ఉపదేశించాడు. శ్రీకృష్ణాంశుడైన అతని అనంతుడు కూడా శ్రీకృష్ణావతారానికి ముందే భూలోకంలో అవతరిస్తారని కూడా దేవతలకు బ్రహ్మదేవుడు ఉపదేశించాడు. బద్ధజీవులను మోహపరిచడి విష్ణువు యొక్క బహిరంగ శక్తి అంటే మాయ కూడా భగవత్ కార్యం నిర్వహణకై అతని ఆదేశం మేరకు అవతరిస్తుందని దేవతలకు తెలియజేయబడింది. తీయని పలుకలతో దేవతలకు భూదేవికి ఉపదేశం కావించి వారిని శాంతింపజేసి తరువాత ప్రజాపతులు ప్రియమైన బ్రహ్మదేవుడు బ్రహ్మలోకానికి పిలువబడే మహోన్నతమైన తన లోకానికి వెళ్ళిపోసాగాడు. ఈ రోజుకి ఈ అధ్యాయంతో ముగించి రేపు తదుపరి అధ్యాయంతో కలుసుకుందాం.
మీ సపోర్ట్ని నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా తెలియచేయగలరు. వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న క్యూఆర్ కోడ్కి 2 రూపీస్ని డొనేట్ చేయగలరు. థ్యాంక్ యూ.